పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రత్యేకమైన పునరుద్ధరణను కూర్చుని మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. దేవుడు మనల్ని మన కుటుంబాన్ని గడిచిన 6 మాసములు కూడా కాపాడి ఈ జూలై మాసంలో ఈ మొదటి పునరుద్ధరణ ఆరాధనలోనికి దేవుడు మనల్ని క్షేమముగా ప్రవేశపెట్టిన విధమును బట్టి, అలాగే అత్యల్పమైన నాకు మీ ఎదుట నిలబడి వాక్యం అందించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరం ఒకసారి హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లించే వారముగా ఉండాలి. స్తుతి చేయుడి యథార్థవంతులకు శోభస్కరము. కృతజ్ఞత లేకపోతే 2 వారాల నుంచి మనం విన్నాము కదా, సౌలు ఎందుకు దిగజారిపోయాడు, ఎందుకు డౌన్ అయిపోయాడు అంటే కృతజ్ఞత లేకపోవడాన్ని బట్టి. దావీదు అంతకంతకు ఎందుకు వడ్డిల్లాడంటే తన నోరంతా కూడా కృతజ్ఞత. రైసోలా అది ఏదైనా దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడిని స్తుతించాడు, అలాగే గొర్రెల కాపురిగా ఉన్నప్పుడు స్తుతించాడు, రాజైన తర్వాత కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. రైసోలా మన శ్వాస ఉన్నంత వరకు కూడా మన స్థుతి అనేది ఆగకూడదు. రైజోలా పరిస్థితి మారినా, స్థితిగతి మారినా, ఒకవేళ మన చుట్టూ ఉన్న పరిస్థితులు తారుమారైనా మన స్థితిలో ఎటువంటి మార్పు అనేది మారకూడదు. రైజోలా యోబు జీవితం మనకు అదే కనబడుతుంది కదా. బిడ్డలు ఉన్నప్పుడు స్తుతించాడు, బిడ్డలు చనిపోయారు అప్పుడు స్తుతించాడు. ఇల్లు ఉంది, ఇల్లు ఉన్నప్పుడు స్తుతించాడు, ఇల్లు కూలిపోయింది స్తుతించాడు. పశువులు ఉన్నాయి అప్పుడు స్తుతించాడు, పశువులన్నీ కూడా చనిపోయినాయి అప్పుడు స్తుతించాడు. రైసోలా అది నిజమైన స్థుతి. అంటే మనకన్నీ ఉన్నప్పుడు, మనకన్నీ మన చుట్టూ మనం అనుకున్నది జరిగినప్పుడే కాదు, కానీ అననుకూలముగా ఉన్న సమయాలలో స్తుతించగలిగేవాడే నిజమైన క్రైస్తవుడు, నిజమైన ప్రార్థనా పరుడు. చెప్పలకూడదు. దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిస్థితి ఏదైనా, స్థితిగతి ఏదైనా యథార్థముగా నువ్వు స్తుతించడం ప్రారంభిస్తే దావీదు జీవితంలో వచ్చిన ఆటంకాలన్నీ కూడా దేవుడు తొలగించి దావీదును సురక్షితముగా తన పితరుల దగ్గరికి దేవుడు చేర్చాడు. హల్లెలూయా. ఎన్ని జరిగినవి తెలుసా దావీదు జీవితంలో? అవన్నీ చెప్పడానికి సమయం ఉండదు, కానీ దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనేను. ఈరోజు మనం ఒక స్పెషల్ మెసేజ్ ఏంటంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు అడిగిన ప్రశ్నలు భక్తుల్ని, ఒక 3 ప్రశ్నల గురించి మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా దేవుడు ఆదామును ఒక ప్రశ్న అడిగాడు. దేవుడు ఆదామును అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? రైజోలా. ఆదాము గురించి మనందరూ తెలుసు, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి మనుష్యుడు. ఆదాము దేవుని పోలికలో మంటిలో నుంచి తీసి ఆ ఏదెను తోటలో ఉంచి, ఆ ఏదెను తోటని సేద్యము చేస్తూ ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం చేయాలని చెప్పి, ఆదాము మరలా ఒంటరిగా ఉంటే మంచిది కాదని తోడికి ఒక స్త్రీని ఇచ్చి, వాళ్ళు ఏదైనా తోటలో ఉండి ప్రతిరోజు కూడా దేవుడు వచ్చి ఆదాముతో మాట్లాడుతూ ఆదాముతో కలిసి ప్రయాణం చేస్తూ ఉండేవారు. మనందరికీ తెలుసు కదా. అప్పుడు అపవాది సాతాను రూపంలో ప్రవేశించి దేవుడు చెప్పిన ఆ ఏదైతే ఆ తినదన్న పండు తిన్న తర్వాత ఆ సమయంలో దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? వెంటనే ఆదాము గారు ఇస్తున్న రిప్లై, అయ్యా తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరినై చెట్టు చాటున నేను దాగుకొన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను ఇదే ప్రశ్న అడుగుతున్నాడు. ఈరోజు సంఘముగా యేసు ప్రభు రక్తములో కడగబడిన ప్రజలుగా, దేవుని ప్రజలుగా ఈరోజు ఆదాము దగ్గర మీ పేరు పెట్టుకోనండి. ఆదాము దగ్గర మీ పేరు పెట్టుకుని అడగండి, ఈరోజు మీ పేరేంటిది? లేదా ఫలానా ఎక్స్ గాని ఫలానా వై గాని, ఈరోజు మీరు ఎక్కడ ఉన్నారు?
మీరు ఎక్కడ ఉన్నారు? దేవుడు ఒకవేళ ఈరోజు ప్రత్యక్షమయ్యి ఆయన ఒకవేళ ఈ ప్రశ్న మీరు అడిగితే మీరు ఎక్కడ ఉన్నారు? ఆ రోజు దేవుడు ఆదామును ప్రశ్న అడిగాడు, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను నిన్ను ఎక్కడ ఉంచాను? నేను నీకు ఇచ్చిన స్థితి నీకు తెలుసా? నేను నీకు ఇచ్చిన ఆధిక్యత నీకు తెలుసా? నేను నీకు ఎటువంటి అధికారం ఇచ్చానో నీకు తెలుసా? నేను నీకు ఎటువంటి ఆ యొక్క ఘనతను కలుగు చేశానో తెలుసా? కానీ వాటన్నిటిని ఆదాము కోల్పోయి దేవుడు చెప్పిన ఆ పని చేయక తినదన్న పండు తిని దేవునికి స్వరం విన్నప్పుడు చెట్టు చాటుకెళ్ళి దాగుకుంటా ఉన్నాడు. ఈరోజు ఒకవేళ యేసయ్య ఇదే మనల్ని అడుగుతున్నాడేమో, రక్షణ పొందిన ప్రజలముగా, బాప్తీసు పొందిన ప్రజలముగా, దేవుని మీదకి వస్తున్న ప్రజలుగా ఈ రోజు మీరు ఎక్కడ ఉన్నారు? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని ప్రజలుగా మనం ఎక్కడ ఉంటున్నాం? మన యొక్క స్థితి ఏమిటి? మన యొక్క పరిస్థితి ఏమిటి? మనం ఎక్కడ ఉండాలో తెలుసా? దేవుని ప్రజలుగా మనం ఎక్కడంటే అక్కడ ఉంటే సరిపోదండి. దేవుని ప్రజలుగా మనకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి తెలుసా? దేవుని ప్రజలుగా మనకి కొన్ని సరిహద్దులు ఉన్నాయి. అందుకని కీర్తనకారుడు అన్నాడు మొదటి కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడ ఉండాలి? నువ్వు ఎక్కడ ఉండకూడదు? ఆదాము ఎక్కడ ఉన్నాడు? దేవునికి స్వరాన్ని విన్నప్పుడు దేవుని ఎదుటికి రాకుండా దాక్కుంటా ఉన్నాడు. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం? ఎక్కడ మనం కనపడుతున్నాం? నువ్వు ఎక్కడ ఉండాలి? నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. నువ్వు దేవుని యొక్క మందిరములో ఉండాలి. నువ్వు దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక, నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఒకసారి మన స్థితిని మనం ఆలోచన చేయాలి. నేను ఎక్కడ ఉన్నాను? నేను ఏ పరిస్థితిలో ఉన్నాను? నా ఆత్మీయ స్థితి నాది ఎలా ఉంది? నా భక్తి జీవితం ఎలాగ ఉంది? నేను దేవుని ఎదుటికి నేను ధైర్యంగా రాగలుగుతున్నానా? నేను దేవుని దగ్గర ధైర్యంగా నేను ప్రార్థన చేయగలుగుతున్నానా? నేను దేవుని మందిరంలో నేను సక్రమంగా నడవగలుగుతున్నానా? నేను దేవుని ఎదుట నిర్దోషిగా ఉండగలుగుతున్నానా? నేను దేవుని ఎదుట సక్రమంగా భక్తి చేయగలుగుతున్నానా? లేకపోతే ఆదాము వలె మనం దాగుకుంటా తిరుగుతున్నామా? ప్రైజ్ ది లార్డ్. ఆదాము వలె మనము కూడా దేవుని స్వరాన్ని వినిపించుకోకుండా చెట్టు చాటున ఆదాము ఏం చేశాడు? చెట్టును ఆధారం చేసుకున్నాడు. ఈరోజు మనము కూడా కొన్నిసార్లు మన జీవితాల్లో వస్తున్న కొన్ని లోటుపాట్లు బట్టి మనం దేవుని దగ్గర ధైర్యంగా ఉండలేకపోతున్నాం. దేనికో తెలుసా? ఏదో లోపము జరుగుతా ఉంది. అందులో దేవుడు అడిగిన ప్రశ్న, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నా? ప్రైజ్ ది లార్డ్. అందులో కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తనల గ్రంథం 84 కీర్తన 10వ వచనం చదవండి. 84వ కీర్తన 10వ వచనం, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారము నొద్ద ఉండుట నాకు ఇష్టము. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడని కీర్తనకారుడు? భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే, ఎక్కడెక్కడో ఉండటం కంటే, లోకంలో రోడ్ల మీద అక్కడ ఇక్కడ ఉండట కంటే, ముసలమ్మ ముచ్చట్ల దగ్గర ఉండట కంటే, సీరియల్ దగ్గర సినిమాల దగ్గర ఉండట కంటే, నా దేవుని మందిరపు ఆవరణంలో నివసించుట నాకు ఇష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎక్కడ ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావు? ఈ రోజు ఒకవేళ దేవుడు నిన్ను చూసినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుడు నిన్ను దర్శించినప్పుడు, దేవుడు నీతో సహవాసము చేయడానికి ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోయిన వారం మనం విన్న దావీదు గురించి మనందరికీ తెలుసు. 2వ సమూయేలు గ్రంథం 11వ మొదటి వచనంలో దావీదు జీవితంలో జరిగిన విషయం మనందరికీ తెలుసు కదా. ఎందుకు దావీదు జీవితంలో పాపము జరగడానికి వసంత కాలమున రాజుల యుద్ధమునకు బయలుదేరిన సమయమున దావీదును యోవాబు ఇశ్రాయేలు అందరినీ పంపగా
యెరూషలేమునందు నిలిచాడు. చాలు చాలు. దావీదు ఎక్కడికి వెళ్ళాలి? యుద్ధానికి వెళ్ళాలి. శత్రువులు వచ్చి ఆ పట్టణం అంతా చుట్టుముట్టుకొని ఉన్నప్పుడు దావీదు ఒక్కడే ఇంటి దగ్గర ఉండిపోయి యెరూషలేములో నిలిచిపోయాడు. అటు సైన్యాధికారులు, అటు మొత్తము కూడా యుద్ధానికి యోవాబు వాళ్ళందరూ కూడా యుద్ధం చేయడానికి వెళ్ళిపోయారు. దావీదు ఒక్కడ యెరూషలేములో నిలిచిపోయాడు. అయితే మిద్ది మీద తిరుగుతా ఉన్నాడు. చూడరాని దృశ్యము చూశాడు, పాపము చేశాడు, నరహత్య చేశాడు. ఒకదాని తర్వాత దేవుని కోపం దావీదు మీదకి వచ్చేసింది. యాక్చువల్ గా దావీదు ఎక్కడ ఉండాల్సింది? ఎక్కడ ఉన్నాడు? యుద్ధము దగ్గర ఉండాలి. యుద్ధము చేయాలి. దేవుని ప్రజల యుద్ధములో వాళ్ళు వెనక తట్టు ఉండి వాళ్ళు ప్రోత్సాహపరచాలి. అటువంటి దావీదు యుద్ధానికి వెళ్లకుండా, దేవుని యొక్క పనిలో నిమగ్నం అవ్వకుండా తన ఇష్టానుసారంగా నిలిచిపోయి పాపానికి చోటిచ్చి లేనిపోని శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ రోజు యేసు రక్తములో కడగబడే ప్రజలము మనం ఎక్కడ ఉండి మనం పాపానికి చోటిస్తున్నాం? మన యొక్క ప్రదేశం ఎక్కడ? నీ స్థితి ఎక్కడ ఉంది? నీ ఆత్మీయ స్థితి నువ్వు ఎలాగ ఉన్నావు ఈ రోజు మనం తెలుసుకోవాలి. మన ఆత్మీయ స్థితి మనకు తెలియకపోతే మన జీవితం ఏమి జరుగుతుందో మనకి అర్థము కాదండి. నువ్వు ఎక్కడ నిలబడ్డావో, నీ స్థితి ఎలాగ ఉందో, దేవునికి నీకు సంబంధం ఎలాగ ఉందో నువ్వు తెలుసుకోకపోతే, ఆదాముని దేవుడు ఏం చేశాడు తెలుసుకో? ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టేసాడండి. దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళగొట్టేశాడు. కారణం ఏం తెలుసా? దేవుడు అనుకున్నాడు, ఆదాము ప్రతిరోజు కూడా నాతో సహవాసం చేయాలి, ఆదాము నేను చెప్పిన మాట వినాలి, ఆదాము నాతో ముచ్చటించాలి, ఆదాము నేను చెప్పిన మాట వినాలి. కానీ ఇప్పుడు ఆదాముకి దేవునికి మధ్యలో ఎవరు వచ్చారో తెలుసా? సాతాను వచ్చాడు. సాతాను రావటాన్ని బట్టి దేవుడు ఆ ప్రశ్న అడిగాడు. ఈరోజు మనల్ని కూడా వ్యక్తిగతంగా ఇదే ప్రశ్న ఈరోజు దేవుడిని అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావు? ప్రైజ్లో ప్రెజెంట్ కాదండి. ఎక్కడ ఉన్నావు? నీ మందిరంలో కాదు. నీ స్థితి ఎక్కడ ఉంది? నీ పరిస్థితి ఎలాగ ఉంది? నీ ఆత్మీయాత్మిక జీవితం ఎలాగ ఉంది? నీ కుటుంబం ఎలాగ ఉంది? నీ యొక్క వెళుతున్న మార్గం ఎలాగ ఉంది? నీ స్థితిగతి ఎలాగ ఉంది? నువ్వు గుర్తుపడుతున్నావా? నువ్వు ఆలోచన చేస్తున్నావా? నువ్వు ఆలోచన చేసి మొదలు పెడుతున్నావా? నువ్వు ఎక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నావు? ప్రైజ్ లార్డ్. కీర్తనకారుడు అయితే అంటున్నాడు కదా, అయ్యా నేను దేవుని మందిరంలో నివసించుట నాకు ఇష్టం. ఆ రోజు దావీదు యుద్ధానికి వెళితే తన జీవితంలో పాపము చేయడానికి అవకాశం వచ్చేది కాదండి. దావీదు తన జీవితంలో పాపానికి చోటు ఇవ్వడానికి కారణము తాను ఉండవలసిన స్థలములో ఉండకుండా ఉండకూడని స్థలములో ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా, నీ జీవితంలో కొన్నిసార్లు మనం ఉండవలసిన స్థలములలో ఉండకుండా ఉండకూడని స్థలములో మనం ఉంటా ఉన్నా. శత్రువుకి చోటిస్తున్నాము తెలుసా? శత్రువుకి మనమే అవకాశం ఇస్తున్నాం, శత్రువుకు మనమే చోటిస్తున్నాము. కాబట్టి రూతు గ్రంథం 1:16 ఇక్కడ రూతు తన అత్తతో చెబుతున్న మాట ఒకసారి చదవండి. రూతు గ్రంథం 1:16 అందుకు రూతు నన్ను బతిమాలు కనవద్దు, నువ్వు వెళ్ళు చోటకి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ రూతు గ్రంథం మనందరికీ తెలుసు కదా. నయోమికి 2 కోడళ్ళు ఉన్నారు. పెద్ద కోడలు పేరు ఓర్పా. నయోమి బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత తన భర్తని, తన 2 బిడ్డల్ని కోల్పోయిన తర్వాత రూతు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటి తెలుసా? తన అత్తతో చెబుతుంది, అత్త నువ్వు ఎక్కడికి వెళితే ఆ ప్రదేశం నేను వస్తాను, నువ్వు ఎక్కడ నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను, నువ్వు ఎక్కడ మృతి పొందితే నేను అక్కడనే మృతి పొందుతాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ రూతు ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతుంది? దేవుని ప్రజలతో, దేవుని మందిరంలో, దేవుని సహవాసంలో, దేవుని యొక్క సన్నిధానంలో నివసించి తనకు వచ్చిన కష్టాలన్నిటి నుంచి కూడా బయటపడటానికి రూతు ఒక గొప్ప తీర్మానం తీసుకుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు రక్షణ పొందిన ప్రజలుగా నువ్వు ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నావు? దేవుని ప్రజలు ఎక్కడ ఉండాలని, ఏ వాతావరణంలో ఉండాలి? దేవుని ప్రజలు దేవుని సంబంధమైన వాతావరణంలో ఉండడానికి ఇష్టపడాలి.
నువ్వు దేవుని సంబంధమైన వాతావరణంలో ఉంటే నీకు క్షేమం. నువ్వు దేవుని మందిరంలో కాకుండా, దేవుని సన్నిధిలో కాకుండా మన ఇష్టానుసారముగా మనం జీవిస్తూ, మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటూ, దేవా నన్ను కాపాడయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను బలపరచయ్యా అనుకుంటే కుదరదండి, కుదరదు. యెరూషలేములో ఉన్న వ్యక్తి మనకు తెలుసు కదా, లూకాసు సువార్తలో, లూకాసు సువార్త 10:30 వచనంలో ఎక్కడ ఉండాలి ఈ వ్యక్తి? లూకాసు సువార్త 10:30 వచనం చదవండి. అందుకు యేసు, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కాడు. ఈ వ్యక్తి ఎక్కడ ఉండాలి? యెరూషలేము అనగా దేవుని మందిరంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని పాదం దగ్గర కనిపెట్టాలి. ఈ వ్యక్తి దేవునితో సహవాసం చేయాలి. ఈ వ్యక్తి యెరూషలేములో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడో తెలుసా? యెరికో అనగా శాపగ్రస్తమైన ప్రదేశం, దేవుడు లేని ప్రదేశం, దేవుని యొక్క మందిరం లేని ప్రదేశానికి అక్కడ వ్రాయబడిన మాట దిగి వెళుతా ఉన్నాడు. ఏం జరిగిందంటే మార్గ మధ్యంలో దొంగలు వచ్చి ఆ వ్యక్తిని కరప్రాణంతో కొట్టి వెళ్ళిపోయారు. నేను అంటాను కదా, అదే వ్యక్తి యెరూషలేములో ఉంటే అతనికి ఆపద వచ్చేదా? అతను యెరూషలేములో ఉంటే అతను దొంగల చేతిలో చిక్కేవాడా? అతను యెరూషలేములో ఉంటే అతనికి ఏ కీడైనా వాటిల్లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఆలోచనలు వస్తున్నాయా? ఈరోజు నువ్వు ఎక్కడ గడుపుతున్నావు? ఈరోజు నీ సమయము నువ్వు ఎవరితో గడుపుతున్నావు? నువ్వు ఎవరితో ఉంటున్నావు? నువ్వు ఎక్కడ నీ యొక్క సమయం అంతా నువ్వు కేటాయిస్తున్నావు? దేవుడు అంటున్నాడు, ఆదామా వేర్ ఆర్ యు? ఈరోజు యేసయ్య దేవుడిని అదే ప్రశ్న అడుగుతాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు? హల్లెలూయా. నేను దేవునితో పాటు ఉన్నానండి చెప్పగలమా ధైర్యముగా? నేను దేవుని సన్నిధానంలో ఉన్నానండి చెప్పగలమా ధైర్యముగా? నేను దేవుని సన్నిధానంలో యథార్థముగా నడుచుకుంటున్నానండి చెప్పగలమా? చెప్పే స్థాయికి మనము వచ్చుదుము గాక. హల్లెలూయా. రెండవదిగా ఆదికాండంలోని 16వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనం. శారయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి? ఎక్కడికి వెలుచున్నావు? మొదటిగా దేవుడు ఆదాముని అడిగిన ప్రశ్న, ఎక్కడ ఉన్నావు? ఈ మాట కూడా దేవుడు ప్రతిరోజు మనం అడుగుతాడండి, ఎక్కడ ఉన్నావు? ప్రైజ్ ది లార్డ్. అంటే మన యొక్క ప్రస్తుత ఆత్మీయమైన పరిస్థితిని తెలియజేస్తుంది. రెండవదిగా దేవుని దూత దేవుడు అడుగుతున్న ప్రశ్న ఎవరిని? హాగరుని. హాగరు, ఎక్కడి నుండి వచ్చావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హాగరు మనందరికీ తెలుసు కదా, అబ్రహాము శారా వారి ఇంటిలో దాసిగా ఉన్న పరిస్థితిలో అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, అయ్యా నీకు బిడ్డలు ఇస్తానన్నప్పుడు అబ్రహాము నమ్మకం తొందరపడి తన భార్య అయిన శారయి మాట విని హాగరుతో వెళ్ళినప్పుడు హాగరు ఇష్మాయేలుని కన్నది. అయితే ఆ సమయంలో శారయి హాగరుని బాగా ఇబ్బంది పెట్టింది, బాగా శ్రమ పెట్టింది, బాగా బాధ పెట్టింది, హాగరుకి నెమ్మది లేకుండా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంతగా బాధించిందంటే శారయి హాగరుని ఇంకా హాగరు భరించలేక ఇంట్లో నుంచి పారిపోతా ఉంది. అటువంటి సమయంలో దేవుడు ప్రత్యక్షమై హాగరుని అడుగుతున్న ప్రశ్న, హాగరు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి నువ్వు వెళ్తున్నావు? హాగరు చెప్పిందండి దేవుడితోటి, అయ్యా ఇదయ్యా చదువు నా కింద, నా యజమానురాలైన శారయి దగ్గర నుంచి నేను పారిపోతున్నాను. నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కిందకి అణిగి మణిగి ఉండమని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మంచోడా చెడ్డోడండి? చెప్పండి, చాలా మంది నిద్రపోతున్నారు. దేవుడు మంచోడా? హాగర్ని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? మాట్లాడు, మీరు మాట్లాడండి. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? శారయి దగ్గరికి. ఆమె అసలే బాధ పెట్టి మరి కర్రతో కొట్టిందో ఎలాగ బాధించిందో తెలియదు. హాగరేమో ఆమె నుంచి తప్పించుకొని పారిపోతా ఉంటే
యాక్చువల్గా మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి చెప్పండి అమ్మ, మనం ఉంటే ఏం చేస్తాం? వద్దులమ్మ వేరే ఇల్లు చూసుకోమ్మా అంటాం. కానీ దేవుడు ఏం చెప్పిండు, హాగరు నువ్వు తిరిగి వెళ్ళి నీ యజమాను రాళ్ళ దగ్గరే నువ్వు అణిగి ఉండు. ఆ వాక్యం మనం మెయింటైన్ చేయాలి. మనకేమనుకుంది, దేవునికి జాలి లేదు, అయినా అసలే ఆమె బాధపడి పారిపోతా ఉంటే ఒక బస్సు డబ్బులు ఇవ్వక సరేలని ఓదార్చక నువ్వు మళ్ళా తిరిగి వెళ్ళి ఆమె దగ్గరే అణిగి ఉండు. ఎందుకో చెప్పాడు మనకైతే తెలియదు, కానీ దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. ఒక సమయం వచ్చింది, హాగర్ని అదే ఇంటి నుంచి దేవుడే అబ్రహాముతో చెప్పి స్వయాన విడిచిపెట్టే సమయం కూడా వచ్చింది. అందుకే ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? రైసోలా, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఒకవేళ దేవుణ్ణి విడిచిపెట్టి పారిపోతున్నావేమో, నీ శ్రమలో నువ్వు దేవుని మీద సనుగుతున్నావేమో, నీ కష్టములో, నీ నిందలలో, నీ ఇబ్బందులలో, నీ వ్యాధులలో ఒకవేళ దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు తిరుగుతున్నావేమో. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ప్రశ్న, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? సారాయ్, క్షమించండి, హాగరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడికి పారిపోతున్నావు? రైసోలా, కొన్నిసార్లు శ్రమలు ఏం చేస్తాయంటే మనల్ని పారిపోయేటట్లుగా చేస్తాయి. కొన్నిసార్లు పరిస్థితులు ఏం చేస్తాయి తెలుసా, మనం దేవుని సన్ని నిలబడకుండా, దేవునితో అంటుపట్టకుండా, దేవుని దగ్గర నుంచి దూరమైనట్లుగా చేస్తాయి. ఒకవేళ నువ్వు ఈరోజు అదే పరిస్థితిలో ఉన్నావేమో, నువ్వు వెళుతున్నా నీ కుటుంబాన్ని చూసి గాని, నీ పరిస్థితిని చూసి గాని, నీ బిడ్డలను చూసి గాని, నీకు వచ్చే నిందల్ని బట్టి గాని, వ్యాధులను బట్టి గాని, శోధనలు బట్టి గాని నువ్వు ఒకవేళ పారిపోతున్నావేమో. ఈరోజు దేవుడిని అడుగుతున్న ప్రశ్న, ఎక్కడికి వెళ్తున్నావు? రైసోలా అని ఇక్కడ దేవుడు అంటున్న మాట, నువ్వు ఉన్న చోట్లోనే నువ్వు అణిగి నీకు వచ్చే ప్రతి శోధ నువ్వు జయించాలి. రైసోలా, పారిపోయేవాడు క్రైస్తవుడు కాదండి. పారిపోయేవాడు దేవుని బిడ్డ కాదు. నిలబడి వచ్చిన శోధనని, శ్రమల్ని ఎదుర్కొనగలిగిన వాడే సర్వశక్తి కలిగిన దేవుని కుమారుడు. చెప్పలు కొద్ది దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. చెప్పలు కొద్ది బిగ్గరగా, నా శ్రమలో నేను తట్టుకోవడానికి నాకు శక్తిని దయచేయండి ప్రభు అని నువ్వు అడగాలి తప్ప, ఎట్టి పరిస్థితుల్లో నేను పారిపోతానయ్యా, నా శ్రమలు వద్దయ్యా. రైసోలా, హల్లెలూయా. నెహెమ్యా గురించి మనందరికీ తెలుసు కదా. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. నేనును నా వంటి వాడును పారిపోవచ్చున, ఇంతటి వాడనైన నేను నా ప్రాణమును రక్షించుట కొరకైనను గర్భాలయమున ప్రవేశించవచ్చున. నెహెమ్యా గురించి మనందరికీ తెలుసు కదండి. నెహెమ్యా దేవుని యొక్క మందిరపు ప్రాకారములు యెరూషలేములో ఆ చుట్టూ ఉన్న గోడలన్నీ కూడా కూలిపోయినాయని రాజుగారి దగ్గర కిన్నెందించేవాడు. చాలా బిజీగా ఉన్న ఉద్యోగం అయినా కొంతకాలం ఆ ఉద్యోగానికి రాజీనామా చేసిన రాజుగారి పర్మిషన్ తోటి యెరూషలేముకు వచ్చాడు దేవుని యొక్క మందిరము పని చేయటానికి. అంటే దేవుని యొక్క మందిరంలో సహాయపడటానికి. దేవుని యొక్క మందిరంలో సహాయపడతా ఉంటే నెహెమ్యాకి విరోధముగా ఎంతో మంది తయారయ్యారు. సన్బల్లటు, టోబియా, ఇంకా ఇలాగ చెప్పుకుంటా పోతే ఎంతో మంది నెహెమ్యా దేవుని పని చేయకుండా అడ్డుపడతా ఉన్నారు. నెహెమ్యా దేవుని యొక్క మందిరపు ప్రాకారములు కడుతూ ఉంటే కట్టద్దు, ఎగతాళి చేస్తున్నారు. నెహెమ్యాను గోడ కడతా ఉంటే ఆ గోడ నక్కెక్కితే పడిపోయిద్దయ్యా, ఎగతాళి చేస్తున్నారండి. చివరికి అన్ని ప్రయత్నాలు అయిపోతే ఎక్కడి నుంచి ఒక ప్రవక్తిని కనుక్కొని వచ్చారు. కనుక్కొచ్చి ఆమె ద్వారా ఇప్పుడు ఒక ప్రవచనం చెప్పిస్తున్నారు. ఏమని? నెహెమ్యా, నీ మీదకి శత్రువులు వస్తున్నారు, నువ్వు గర్భాలయములకి వెళ్ళి దాక్కో. నెహెమ్యా చెవుని ఏం పడిందంట? స్టన్ అయిపోయారు. ఎవరు చెప్పారు ఇది? నెహెమ్యాకి విరోధంగా సన్బల్లటు, టోబియా అనే వాళ్ళు ఒక ప్రవక్తిని, అంటే పురుషులైతే ప్రవక్త అంటారు, స్త్రీలైతే ప్రవక్తిని అంటారు అనమాట. ఆమె పేరు నోవద్యా. ఈమె నెహెమ్యాకి ఎలాగ ప్రవచనం చెబుతుందంటే, నెహెమ్యా నువ్వు దేవుని పని చేయకూడదు, నువ్వు మందిరంలోనికి ప్రవేశించి గర్భాలయంలో నువ్వు దాక్కో. నెహెమ్యా చాలా జ్ఞానవంతుడు కాబట్టి
ఆ సమయంలో పలుకుతున్న మాట ఏదో తెలుసా? నేను అందులో ప్రవేశింపను. ఆ అప్పుడు 11వ వచనంలో, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇంతటి వాడనైనా నేను నా ప్రాణం రక్షించుటకైన గర్భాలయములో ప్రవేశించవచ్చునా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదే 6వ 3వ వచనం కూడా చదవండి. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకే నేను దాన్ని ఎందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని, వారు ఆలాగు 4 మార్లు నా యొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చి తిని. చాలా చూడండి, ఎలాగా నెహెమ్యాకి ఇన్ని అభ్యంతరాలు, ఇన్ని ఆటంకాలు కలుగు చేసిన నెహెమ్యా యొక్క తీర్మానం ఎలాగుందో తెలుసా? నేనును ఇంతటి వాడనైను నేను పారిపోవచ్చునా. ప్రైజ్ ది లార్డ్. నెహెమ్యా నిలబడ్డాడండి. నెహెమ్యా నిలబడగలిగాడు. శత్రువులు ఎదురైనా, శోధనలు ఎదురైనా, దేవునికి విరోధముగా ఎంతమంది కుట్ర చేసినా, నెహెమ్యాకి ఎంతో మంది దొంగ ప్రవచనాలు చెప్పిన, నెహెమ్యాకి విరోధముగా తన స్నేహితులే అడ్డము తిరిగిన, నిలబడి 52 రోజులలో దేవుని యొక్క మందిర ప్రాకారములు తిరిగి కట్టగలిగాడు నెహెమ్యా. చప్పలు కొట్టు దేవుని యొక్క నామానికి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఈ రోజు నీవు కూడా నీ జీవితంలో వస్తున్న శోధనలు బట్టి, అయ్యో నేను ఉండలేనయ్యా, నేను పారిపోతానయ్యా, నాకు దేవుడు వద్దయ్యా, నాకు దేవుని మందిరం వద్దయ్యా, నాకు ఈ పరిశుద్ధ జీవితం వద్దయ్యా, నాకు ఈ క్రైస్తవ జీవితం వద్దు, నేను లోకంలోనికి వెళ్ళిపోతానని నువ్వు సిద్ధముగా ఉన్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి, నువ్వు నిలబడితే అనేకులు నిలబెట్టగలవు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు స్థిరపడితే నువ్వు అనేకుల్ని స్థిరత్వంలోనికి నువ్వు తీసుకెళ్ళగలవు. నువ్వు జయిస్తే అనేకులకు మార్గదర్శకముగా నువ్వు ఉండగలవు. హల్లెలూయా. నెహెమ్యా నిలబడ్డాడు కాబట్టి పడిపోయిన ప్రాకారాల్ని నిలబెట్టగలిగాడండి. అతి తక్కువ సమయంలో 52 రోజుల్లో శత్రువులు కూడా భయపడిపోయారు, శత్రువులు కూడా ఆశ్చర్యపోయారు. ఎన్ని ఆటంకాలు కలుగు చేసిన నెహెమ్యా అంటున్నాడు కదా, దేవుని యొక్క కరుణా హస్తము వలన 15వ వచనంలో, ఈ ప్రకారము మాసము 25వ దినమున అనగా 52 దినములకు ప్రాకారములు కట్టుట సమాప్తమాయన. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు, మా చుట్టూను అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడి, ఏలయంగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకునేది. శత్రువు ఏమైపోయాడండి ఇప్పుడు? వాళ్ళకి భయం వచ్చేసింది, వాళ్ళు అధైర్యపడిపోతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు హాగరు పారిపోతా ఉన్న సమయంలో దేవుడు అడుగుతున్న ప్రశ్న, హాగరు నువ్వు ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు ఒకవేళ నువ్వు కూడా ఆత్మీయ జీవితంలో, నీ శారీరక జీవితంలో ఒకవేళ పారిపోయే స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని సన్ని విడిచిపెట్టి పారిపోతున్నావేమో. బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త యోనా పారిపోతున్నాడండి. ఎక్కడి నుంచి? యోనా గ్రంథం మొదటి చదవండి. యోనా గ్రంథం మొదటి 3వ వచనం. అయితే ఎక్కడి నుంచి? యెహోవా సన్నిధి నుంచి తర్షీషు పట్టణానికి పారిపోతా ఉన్నాడు. ఎందుకని? యోనా ఎందుకు పారిపోతున్నాడు? పాపం చేయలా. ఎందుకు పారిపోతున్నాడు తెలుసా? దేవుడు ప్రత్యక్షమై, యోనా నీనెవేకి వెళ్ళాలయ్యా, నీనెవేకి వెళ్ళి నేను చెప్పిన మాటల ప్రజలకు తెలియచేయాలి. మరి యోనా ఏమనుకున్నాడేమో, నీనెవే పట్టణస్తులు వాళ్ళు భయంకరమైన పాపులు, వాళ్ళు వెళ్తే నన్ను చంపేస్తారు, వాళ్ళు వెళ్తే నన్ను బ్రతకనివ్వరు. కాబట్టి యోనా ఏమనుకున్నాడంటే, నేను పారిపోతాను, నేను పారిపోయి నేను దేవుని కనపడకుండా దాక్కుంటాను, నేను పారిపోయి దేవుని పని చేయకుండా, దేవుని చిత్తము చేయకుండా నా యొక్క సొంతం ప్రకారం అని చెప్పి తర్షీషు వెళ్ళటానికి వాడలో సీటుని రిజర్వేషన్ చేసుకొని వాడు అడుగు భాగానికి వెళ్ళి అక్కడ హాయిగా తిండు దుప్పడేసుకుని నిద్రపోతా ఉన్నాడండి. యోనా ఏమని గ్రహించలేదు తెలుసా? దేవుడు సర్వాంతర్యామని గ్రహించలేకపోయాడండి. పారిపోతా ఏమనుకున్నాడంటే, దేవుడు నన్ను కనిపెట్టలే, దేవుడు నన్ను అటగించాలనుకున్నాడు. హాయిగా నిద్రపోతా ఉన్నాడు. సడన్ గా ఆ సముద్రం మధ్యలో
అకస్మాత్తుగా తుఫాను వచ్చింది. అందరూ కూడా ప్రార్థన చేసుకుంటున్నారు, అందరూ చీట్లు వేసుకుంటున్నారు. ఈయనేమన్నా హాయిగా అడుగు పక్క నిద్రపోతా ఉంటే ఆ ఓడ నాయకుడు చదువుతుడు, యోనా నీ పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, మేమేమన్నా ప్రార్థన చేస్తా మా దేవుళ్ళకి ప్రార్థన చేయి, నువ్వు లేచి నీ దేవుని అడుగు అన్నప్పుడు అప్పుడు యోనా గారికి బలు వెలిగిందండి. ఇదంతా నా వలనే జరిగిందయ్యా, నేను హెబ్రీయుడను, నేను దేవుని యొక్క ప్రవక్తను. అయితే దేవుడు ఒక మాట చెబితే ఆ మాట చేయకుండా ఆ మాటకు ప్రతి నేను పారిపోతా ఉన్నానయ్యా, నన్ను ఎత్తి సముద్రంలో వేయండి. ఆ తుఫాను ఆగిపోయింది. ఆ యోనా చెప్పినట్లుగా వాళ్ళందరూ కూడా యోనాను తీసుకుని సముద్రం వేయగానే ఆ మిక్కిలి నిమ్మలమైపోయి ఆ వాడంతా కూడా సజావుగా వెళ్ళింది. యోనా వెళ్ళిపోయి చేప కడుపులోకి అక్కడ ఉండిపోయాడండి. ఇప్పుడు యోనా ఎక్కడికి పారిపోతున్నాడు? రైసోలహ. మనం అడుగుతున్న ప్రశ్న, దేవుడు నీతో చెప్పినప్పుడు ఆ చెప్పిన మాట వినకుండా మనం కొంచెం పారిపోతామండి. దేవుడు నీతో చెప్పినప్పుడు ఆ చెప్పిన మాట వినకుండా నువ్వు పారిపోతున్న స్థితిలో ఉన్నావేమో. నువ్వు దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పినప్పుడు చేయకుండా ఆ మాటను మనం తిరస్కరించి ఆయన యొక్క మాట వినకుండా మనం పారిపోయే స్థితిలో ఉన్నావేమో. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు కదా, 139 కీర్తన 7వ 8వ వచనంలో ఏమనుందండి? ఏమనుంది? నీ ఆత్మ యొద్ద నుంచి ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశానికి ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు అక్కడ ఉన్నావు. రైసోలా కీర్తనకారుడు అంటున్నాడండి, అయ్యా నేను ఎక్కడికి వెళ్తానయ్యా, నేను ఎక్కడికి పారిపోతాను? ఆకాశానికి వెళ్ళి అక్కడ ఉన్నాను, నేను పాతాళానికి వెళ్ళి అక్కడ ఉన్నావు, ఎక్కడ ఉన్నా నువ్వు ఉన్నావయ్యా, కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నీ సన్నిధానంలో నేను ఉంటాను. రైసోలాడో హల్లెలూయా. కాబట్టి రెండవదిగా ప్రియ దేవుని సంగమా, నువ్వు ఒకవేళ హాగరు వలె నువ్వు ఒకవేళ అయ్యా నాకు నిందలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, అయ్యా నేను ఉండను ప్రభువా, నేను పారిపోతానయ్యా, నేను పారిపోతాను ప్రభువా, నాకు ఈ శోధనలు వద్దయ్యా, నాకు ఈ కష్టాలు వద్దయ్యా అనుకుంటున్నావేమో. కాదండి. బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయి చెప్పండి. ఒక భక్తుడి జీవితం పేరు చెప్పండి, అంతా సాఫీగా జరిగిందని. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడి పేరు చెప్పి ఆ భక్తుడంతా జీవితం అంతా బాగా జరిగిందని అన్న భక్తులు ఎవరైనా ఉన్నారా? చెప్పండి అమ్మా, ఎవరైనా ఉన్నారా? బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి కదా, 66 పుస్తకాలు ఎంతమంది భక్తుల గురించి మనం నిత్యం వింటా ఉన్నాం. ఏ భక్తుల జీవితమైనా నింద లేకుండా, వ్యాధి లేకుండా, శోధన లేకుండా, బాధ లేకుండా ఏ భక్తుడైనా ఉన్నాడా? మనమేం కోరుకుంటున్నాం? చెప్పండి. ఆటోమేటిక్ భక్తుల ఎంతో శ్రమలు ఉంటే మనమేమనుకుంటే దేవుడి దగ్గర నాకు ఏ కష్టం వద్దయ్యా, నేను ఎక్కడ వేసిన కాళ్ళు అక్కడ నేతిలో పడాలయ్యా, నాకన్నీ సుఖమే జరగాలి, నాకంతా మంచిగా జరగాలి, నాకంతా కూడా సజావుగా ఉండాలి. అది దేవుని ప్లాన్ కాదండి, దేవుని ప్లాన్ కాదు. యోబు జీవితంలో ఎంత శ్రమ అంటే మనకు అలా రావాలని కాదు. యోబు చివరికి తన బిడ్డలు కోల్పోయి, తన ఇంటిని కోల్పోయి, పశువులను కోల్పోయిన స్థితిలో తన భార్య వచ్చి ఏమో తెలుసా, నువ్వు ఇంకను యథార్థతను వదలకుందువా. యోబు గ్రంథం 2:9 వచ్చిన తన భార్య వచ్చి యోబుని ఏమో తెలుసా, అతని భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించు, దేవుని విడిచిపెట్టు. ఒక మాట చెప్పాలి, తన భార్య యోబుని ఎంతగా విసిగించిందంటే దేవుని విడిచిపెట్టే, పాపము చేయి, దేవుని తిట్టేసి మరణించయ్యా. అంటే యోబుకు వచ్చిన శ్రమకి తన భార్య కృంగిపోయి యోబుని ఎంతగా ఇబ్బంది పెట్టిన యోబు ఏమన్నాడు తెలుసా, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, దేవుని చేత మనము మేలు అనుభవించదమా, కీడు మనము అనుభవింపతగదా. యోబు ఎక్కడికి పారిపోలేదండి. యోబు తన దేవుని విడిచిపెట్టి ఎక్కడా పారిపోలేదు. యోబు తన ఉన్న చోటునే ఉండి దేవుని సన్నిధానంలో పోగొట్టుకున్నవన్నీ కూడా రుణంతలుగా మళ్ళా తిరిగి పొందుకున్నాడు యోబు. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని సంగమా, నీకు వచ్చే పరిస్థితిని బట్టి
అవుతున్నాండి, నన్ను దేవుడు శ్రమ పెడుతున్నాడండి. నో నో, ప్రతి శ్రమ దేవుడి దగ్గర వచ్చింది కాదండి, ప్రతి కష్టము దేవుడి దగ్గర వచ్చింది కాదు. హాగరుతో దేవుడు చెప్పిన మాట ఏదో తెలుసా? హాగరు, నువ్వు తిరిగి వెళ్ళి నీ యజమానురాలు దగ్గరే నువ్వు అణిగి మణిగి ఉండమ్మా. ఈరోజు దేవుడు మీతో కూడా చెబుతున్నాడు మాట. ఈరోజు నువ్వు ఏ స్థితిలో నుంచి నువ్వు బయటపడాలనుకుంటున్నావో ఆ స్థితిలోనే ఉండి నువ్వు వచ్చిన ప్రతి శోధనకు నువ్వు శ్రమనేం చేయాలి? జయించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. నీకు వచ్చిన కష్టం నువ్వు జయించే వ్యక్తిగా ఉండాలి. నీకు వచ్చే ప్రతి శోధన కూడా నువ్వు ఎదుర్కొనే వ్యక్తిగా ఉండాలి. ప్రియ దేవుని సంగమా, ఋతు గ్రంథం మనం చదువుకున్నాము కదా. ఋతు గ్రంథము 1:6 చదవండి. తెలిసిందా? మనం చదువుకున్నాం కదా. నయోమి కష్టకాలంలో పారిపోయింది మోయాబు దేశానికి. దేవుని దగ్గర విచారణ చేయకుండా పారిపోవటాన్ని బట్టి తనకు వచ్చిన ఆ యొక్క శ్రమంతా కూడా కేవలము హాగరు వలె పారిపోయిందండి. అందుకని నయోమి తిరిగి ఊరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? యెహోవా నన్ను రిక్తురాలుగా చేశాడు, నేను వెళ్ళేటప్పుడు సమృద్ధి గలదానని వెళ్ళాను, ఇప్పుడు నా జీవితం అంతా కూడా మారాయిపోయింది. దేవుడు రిక్తురాలుగా చేసిన నయోమి అంటుంది, నేను దేవుని సన్నిధిని కనిపెట్టకుండా నేను పారిపోయాను మోయాబు దేశానికి. రైసలా, ఈరోజు ఇలాంటి అనుభవాలు నువ్వు వెళ్తున్నావా? ప్రియ దేవుని సంగమా, దేవుడు అడుగుతున్న ప్రశ్న హాగరుని, హాగరు నీకేమి వచ్చింది? ఎక్కడికి వెళ్తున్నావు? హాగరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? తిరిగి వెళ్ళమ్మా. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? హాగరుని మోటివేట్ చేస్తున్నాడు. ఈరోజు నీకు వచ్చే ప్రతిదీ కూడా ఒకవేళ దేవుని విడిచిపెట్టే పరిస్థితిలోనికి నువ్వు వెళ్ళాలని అనుకుంటున్నావేమో, నువ్వు ఒకే ఒక తీర్మానం తీసుకొని. యోబు ఏమన్నాడు తెలుసా? తనకు అంత కష్టం వచ్చినా, చివరికి తనకి అనారోగ్యం వచ్చినా, తనకి ఒంటి నిండా కురుపులు వచ్చినా గీక్కోటానికి కూడా ఓళ్ళకు లేకపోతే పెంకు తీసుకుని గీకుతా అంత పైకి స్థితిలో ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఆయన నన్ను చంపినాను, ఆయన కొరకే నేను కనిపెడతాను. మాట ఎలా ఉందండి? ఏమన్నాడు తెలుసా? ఆయన నన్ను చంపినా కూడా నేను ఆయన కొరకే కనిపెడతాను. ఈరోజు నువ్వు ఒకవేళ ఆ స్థితిలో ఉన్నావేమో, ఈరోజు ఆ పరిస్థితి గుండా వెళ్తున్నావు. దేవుడు ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న, హాగరు దగ్గర మీ పేరు పెట్టుకోనండి. హాగరు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వేం చెప్పాలి ఇప్పుడు దేవుడితోటి? నేను ఎక్కడికి వెళ్ళటం లేదయ్యా. నేను ఉన్న చోటనే ఉండి నాకు వచ్చిన ప్రతి శ్రమలను కూడా నేను అధిగమిస్తాను, ప్రతి శోధన అధిగమిస్తాను, ప్రతి కష్టము నుంచి నేను అధిగమిస్తాను. దేవుడితో చెప్పగలగాలి. హల్లెలూయా. చివరిగా మొదటి రాజుల గ్రంథం 19:9 చదవండి, ప్రార్థన చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 19:9 బస చేసెను, యెహోవా వాక్కు ప్రత్యక్షమై, ఏలియా, ఇక్కడ నీవు ఏమి చేయుచున్నావని అతనిని అడుగుగా. మూడో ప్రశ్న ఎవరెవరిని అడిగారు తెలుసా? యెహోవా దేవుడు ప్రవక్త అయిన ఏలియాని ప్రశ్న అడుగుతున్నాడండి. దేవుడు మొదటి ప్రశ్న ఆదాముని అడిగాడు, నువ్వు ఎక్కడ ఉన్నావని. రెండవ ప్రశ్న ఏమన్నా దేవుడు హాగరుని అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నావని. ఇక్కడ ఏలియాని దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకు ఇక్కడ ఏం పని? ఏలియా గురించి మనందరికీ తెలిసింది, రాత్రి కూడా విన్నాం. ఆకాశం నుంచి అగ్నిని దింపాడు, వర్షము గురువారంగా కురిసింది, వర్షం ఆగనంగా ఆగింది. అటువంటి ప్రవక్త 850 మంది ఒక పక్క ఉన్నారు. ఏలియా ఒక్కడే ప్రార్థన చేసినప్పుడు ఆకాశం అగ్ని దిగి వచ్చి నీళ్ళలో ఉన్న పశువును దహించి వేసింది. అంత శక్తివంతమైన ప్రవక్త ఒక స్త్రీకి భయపడి, యెజబెల్ అనే స్త్రీకి, ఆమె మాటలకు భయపడిపోయి బదరీ వృక్షం కింద ఒక గుహలోకి వెళ్ళి అక్కడ తలదాచుకుని అక్కడ భయపడి వణికిపోతా ఉన్నాడు. దేవుని వాక్కంట గృహలో ఉన్న ఏలియా దగ్గరికి వెళ్ళి అడుగుతున్న ప్రశ్న ఏమిటో తెలుసా? ఏలియా, ఇచ్చట ఏమి చేస్తున్నావు? ఏలియా వెంటనే రిప్లై ఇస్తున్నాడు, అయ్యా ఇదిగో యెజబెల్ నన్ను భయపెట్టి ప్రవక్తలందరినీ కూడా చంపించి బలిపీఠలన్నీ పడగొట్టించింది. నేను ఒక్కడే రోషము కలిగిన వాడిగా నీ కొరకు ఇక్కడ గుహలో తలదాచుకున్నానయ్యా. అప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు, ఇక్కడ కాదయ్యా, నువ్వు దేవుని సన్నిధానికి వెళ్ళు, నేను అక్కడికి వచ్చి నీతో మాట్లాడుతున్నాను. మూడవదిగా దేవుడు అతని ప్రశ్న, మీరు ఏమి చేస్తున్నారు? ఏమి చేస్తున్నారు మీరు? ఏలియా దేవుడు చెప్పినది చేయకుండా
ఒక స్త్రీకి భయపడిపోయి తన జీవితాన్ని పణముగా పెట్టి దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా, నేను ఇంక వద్దయ్యా, నన్ను తీసేసుకో, నేను చచ్చిపోతానయ్యా, నాకు ఈ ప్రాణం వద్దయ్యా. తన జీవితం అంతా ఇప్పుడు ఏమైపోయింది, కష్టకాలంలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడు ఒకవేళ మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతున్నాడేమో, మీరు ఏమి చేస్తున్నారు? ఏం చేస్తున్నాం? మనం చేసేది మనకు తెలుస్తుందా? హల్లెలూయా. మనం ఏం చేస్తాం మనకు తెలుస్తుందా? మనం ఏమి పని చేస్తున్నాము? అందుకని యేసు ప్రభువు అన్న లూకాసు సువార్త 23:34 చదవండి. లూకాసు సువార్త 23:34. యేసు, తండ్రి, మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించయ్యా. మూడవదిగా, మీరేమి చేస్తున్నారో మీరు తెలుసుకోవాలి. ఏలియా అంత ప్రవక్త అయినా తను ఏమి చేశాడు తనకు అర్థం కాలేదండి. ఏలియా పట్ల దేవుడు కలిగిన ప్రణాళిక ఏదో తెలుసా? అసలు మరణించకుండానే తన దగ్గరికి తీసుకోవాలని. కానీ ఏలియామన్నా, నేను చచ్చిపోతానయ్యా, నాకు ఈ ప్రాణం చాలయ్యా, నాకు ఇంకా ఈ జీవితం వద్దయ్యా, నేను ఇంకా నా జీవితం అయిపోయిందయ్యా అని అనుకుంటున్న సమయంలో దేవుడు మాట్లాడుతున్న ప్రశ్న, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈరోజు దేవుని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటే ఆ ప్రణాళిక బట్టి నువ్వు జీవిస్తున్నావా? దేవుడి నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటే ఆ ఉద్దేశం ప్రకారం నడుస్తున్నావా? దేవుడి నీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉంటే ఆలోచన కాకుండా మన ఇష్టానుసారంగా మనం ఒకవేళ నడుచుకున్నట్లయితే దేవుడు మళ్ళీ ఇదే ప్రశ్న అడుగుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఏమి చేస్తున్నావు? వెంటనే నువ్వేం చెప్పాలి తెలుసా? నేను దేవుని చిత్తాన్ని నేను చేస్తున్నాను, నేను దేవుని చిత్తానికి అనుసంధానముగా నేను నడుచుకొనుచున్నాను, నేను దేవునికి చిత్తంలో నేను నడుచుకుంటా ఉన్నాను సాక్ష్యం నువ్వు చెప్పగలగాలి. అప్పుడు మాత్రం మనకు దీవెన వస్తుందండి. దేవుడు చెప్పేది కాకుండా దేవుడు ఒకవేళ మనకు ప్రత్యక్షమై ఏమి చేస్తున్నావు అన్నప్పుడు, అయ్యా, నేను నా సొంత పనుల మీద నేనున్నానయ్యా, నేను నా యొక్క సొంత ఆలోచనలు నడుచుకుంటున్నానయ్యా, నేను నా సముద్రం బట్టి నడుచుకుంటున్నాను ప్రభు అంటే ఏమీ ప్రయోజనం ఉండదండి. కాబట్టి మూడవదిగా దేవుడు మనకి ప్రశ్న అడిగినప్పుడు ఏం చెప్పాలి మనం? దేవా, నీ చిత్తము చొప్పున నేను నడుచుకుంటున్నానయ్యా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం దేవుడు 3 ప్రశ్నలు మనం విన్నాం. దేవుడు ఆదాముని అడిగాడు, ఆదామా, నువ్వు ఎక్కడ ఉన్నా? ఈరోజు మనం ఎక్కడ ఉన్నా మనం పరిశీలన చేసుకోవాలి. హాగరుతో దేవుడు అడుగుతున్న ప్రశ్న, హాగరు, నువ్వు ఎక్కడికి పారిపోతున్నావు? ఈరోజు నువ్వు ఒకవేళ శ్రమను చూసి పారిపోయే స్థితిలో ఉన్నావేమో, శ్రమలో కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడు అవుతావు. దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది. మూడవదిగా దేవుడు ఏలియాను అడిగిన ప్రశ్న, ఏలియా, నువ్వు ఏమి చేస్తున్నావు? ఈరోజు నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా? ఈరోజు నువ్వు ఏ పని చేస్తున్నావు నీకు తెలుసా? యేసు ప్రభువారిని చంపిన వాళ్ళకు చేసి అంటున్నాడు, తండ్రి, వీళ్ళేమి చేస్తున్నారో వాళ్ళకి తెలియదయ్యా. ఈరోజు చాలా మంది కూడా మనం ఏమి చేస్తున్నాం మనకు తెలియటం లేదు. మనం ఏ మార్గంలో వెళ్తున్నా మనకు తెలియలేదు. మనం ఏ పద్ధతిలో నడుచుకుని మనకు తెలియలేదు అండి. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఏమి చేస్తున్నావు నీకు తెలిస్తే దేవుని యొక్క సన్నిధానం నిశ్చయముగా నువ్వు దీవించబడగలవు. హల్లెలూయా. అన్న తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాట దేవుడు మనకు దీవించినట్లుగా దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ దేవుడు ఇదే ప్రశ్న మనల్ని అడిగితే మనం ఏమి సమాధానం చెప్పగలం? దేవుడు ఒకవేళ ఇదే ప్రశ్న మనల్ని అడిగితే, ఎక్కడ ఉన్నావు అనే ప్రశ్న నిన్ను అడిగితే నువ్వేం చెప్పగలవు?